హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కోడింగ్ వైరల్ ఛానల్. టుడే వీడియోలో లింక్స్ గురించి తెలుసుకుందాం. హైపర్ లింక్స్, హెచ్రెఫ్ అట్రిబ్యూట్, ఇమేజ్ ట్యాగ్, ఇమేజ్ అట్రిబ్యూట్స్, రిలేటివ్ పాత్ అంటే ఏంటి, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటి, మార్క్యూ ట్యాగ్, ఇమేజ్ సైజ్లో అట్రిబ్యూట్స్, విడ్త్, హైట్. సో డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్, లైక్, షేర్ అండ్ కామెంట్. అలాగే ప్రతి వీడియో తర్వాత నోట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ప్రతి వీడియో నోట్స్ ఉంది. సో మీరు వీడియో చూసిన తర్వాత నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈస్ బేసిక్ HTML స్ట్రక్చర్. టుడే వీడియోలో హైపర్ లింక్స్ గురించి చూద్దాం. హైపర్ లింక్ కోసం మనం ఏ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి? యాంకర్ ట్యాగ్ అంటారు దీన్ని. యాంకర్ ట్యాగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే క్లికబుల్ లింక్స్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ యాంకర్ ట్యాగ్లో హెచ్రెఫ్ అనే అట్రిబ్యూట్ ఉంది. ఈ హెచ్రెఫ్ అట్రిబ్యూట్ హైపర్ టెక్స్ట్ రెఫరెన్స్ కోసం ఇది ఏం చేస్తుందంటే బ్రౌజర్కి చెప్తుంది ఏ లింక్ క్లిక్ చేయగానే ఏ పాత్కి రీడైరెక్ట్ అవ్వాలి అని. ఈ హెచ్రెఫ్ అట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసి URL పాత్ ఇవ్వాలి ఇన్ బిట్వీన్ డబుల్ కొటేషన్స్లో. ఈ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ బిట్వీన్లో కంటెంట్ ఇవ్వాలి. ఆ కంటెంట్ ఏదైతే ఇస్తామో అది డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో. ఆ కంటెంట్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చిన URLకి రీడైరెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రోమ్లో మనం అమెజాన్ అని ఇవ్వగానే అమెజాన్ వచ్చింది. అమెజాన్ లింక్, ఇప్పుడు అమెజాన్ అనే కంటెంట్ మనకి డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేయగానే నావిగేట్ అవుతుంది. ఆ URL లింక్ అనేది అమెజాన్లో ఉంది. సో అమెజాన్ క్లిక్ చేస్తానే ఆ URLకి నావిగేట్ అయింది. ఇలాగే మనం నోట్ప్యాడ్లో క్రియేట్ చేద్దాము. మన ఓన్ వెబ్ బ్రౌజర్లో ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. వెబ్ బ్రౌజర్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఓపెన్ నోట్ప్యాడ్, ఏ ట్యాగ్, హెచ్రెఫ్ అట్రిబ్యూట్లో పాత్ ఇవ్వాలి. https www.amazon.com. ఇది URL. కంటెంట్ అనేది మనకు అమెజాన్ అని డిస్ప్లే అవ్వాలి. క్లోజ్ ట్యాగ్, సేవ్. మనం ఏ ఫోల్డర్లో ఏ పాత్లో సేవ్ చేసామో అదే పాత్కి ఫైల్ మేనేజర్లో ఓపెన్ చేశాక ఇలా డిఫాల్ట్గా మన ల్యాప్టాప్లో ఏదైతే డిఫాల్ట్ బ్రౌజర్ ఉందో ఆ డిఫాల్ట్ బ్రౌజర్ ఇక్కడ కనపడుతుంది. ఓపెన్ చే అవుట్పుట్లో అమెజాన్ అని మనం ఇక్కడ ఏ కంటెంట్ రాసామో అదే కంటెంట్ అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ అమెజాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ ఇచ్చిన పాత్ తప్పించాం. https సేవ్. ఇప్పుడు చూడండి, అమెజాన్ అని క్రియేట్ అయింది కదా, అది క్లిక్ చేయగానే అమెజాన్ వెబ్సైట్కి నావిగేట్ అయింది. ఇది హెచ్రెఫ్ అట్రిబ్యూట్ గురించి. లింక్స్ అనేది ఇలా ఇవ్వాలి. ఇప్పుడు అమెజాన్ని క్లిక్ చేయగానే వెబ్ బ్రౌజర్ అనేది ఈ ట్యాబ్లోనే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ కాకుండా నెక్స్ట్ ట్యాబ్లో ఓపెన్ అవ్వాలి అంటే ఈ ఏ ట్యాగ్లోనే టార్గెట్ అట్రిబ్యూట్ ఇవ్వాలి. బ్లాంక్ అనే వాల్యూ ఇవ్వాలి. కంట్రోల్ S. ప్రీవియస్. ఇప్పుడు అమెజాన్ క్లిక్ చేయగానే ఈ ట్యాబ్లో ఓపెన్ కాదు, వేరే ట్యాబ్లో ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే మనం టార్గెట్ బ్లాంక్ ఇచ్చాము. డిఫరెన్స్ అర్థమవుందా? ఇప్పటి వరకు మనం వేరే లింక్స్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎట్లా ఇవ్వాలి అని చూసాం. అది ఈ మన లోకల్లోనే ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి డాక్ టైప్ HTML head section, title, profile, title, head section rows, body tag,
H1లో దిస్ ఈస్ మై ప్రొఫైల్. H1 క్లోజ్. సేవ్. ఎక్కడిచ్చాం? వెబ్ అనే ఫోల్డర్లో ముందు సేవ్ చేసాం కదా, అదే పాత్లోనే మీరు ఇంకొక ప్రొఫైల్ .html అనే ఎక్స్టెన్షన్తో సేవ్ చేయాలి. రెండు ఒకే ఫోల్డర్లోనే ఉండాలి. ఇంతకుముందు మనం ఇచ్చింది day.html. అది కూడా ఒకసారి ఓపెన్ చేసుకుందాం. డిఫరెన్స్ నోట్ప్యాడ్ ఓపెన్. ఈ డ్రైవ్లోనే వెబ్ ఫోల్డర్లోనే profile.html day.html రెండు ఫైల్స్ సేవ్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ కోడ్ రాసాక అగైన్ ఓపెన్, సేవ్. day.html ఓపెన్ విత్ నోట్ప్యాడ్. ఇక్కడ అమెజాన్ లింక్ ఉంది కదా, అదంతా ఏ ట్యాగ్లోనే మనం లోకల్గా ఇవ్వాలి. లోకల్ href అట్రిబ్యూట్లు మనం ఏదైతే ఫైల్ నేమ్ సేవ్ చేసామో ఆ నేమ్ ఇవ్వాలి. profile.html. కంటెంట్ ఏం డిస్ప్లే అవ్వాలి? ప్రొఫైల్ పేజ్. క్లోజ్ ఏ ట్యాగ్. సేవ్. One second. ఇప్పుడు day.html ఫైల్లోనే మనం href అట్రిబ్యూట్ ఇచ్చాం. సో డే అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ అమెజాన్ లింక్ ఉంది, అది మనం వేరే వెబ్ బ్రౌజర్ నుండి అంటే అమెజాన్ నుండి తీసుకున్నాం లింక్. ఇది ప్రొఫైల్ పేజ్ అనేది మన ఓన్లో మన లోకల్ డివైస్లోనే ఒక ఫోల్డర్ నుండి తీసుకున్నాం. సో ప్రొఫైల్ పేజీని క్లిక్ చేయగానే మనకి రీడైరెక్ట్ అవుతుంది. మన లోకల్లోనే ప్రొఫైల్ పేజ్ HTML ఉండేదాన్ని రీడైరెక్ట్ అవుతుంది. కాకపోతే ఇది మనం లోకల్ డివైస్ది లోకల్లోనే యూజ్ చేయాలి. వేరే వాళ్ళకి అంటే ఇప్పుడు అమెజాన్ అనేది వేరేది, మనం మన దాంతో పోస్ట్ చేసుకోగలం, మనం లింక్ చూడగలం. అదే ప్రొఫైల్ పేజ్ అనేది వేరే సిస్టంలో చూడలేం, ఎందుకంటే ఇది లోకల్లో మాత్రమే ఉంది. ప్రొఫైల్ పేజ్ క్లిక్ చేయగానే మనం దిస్ ఈజ్ మై ప్రొఫైల్, మనం ఏదైతే ప్రొఫైల్ HTMLలో ఆ ఫైల్లో ఏది రాసాం అంత కంటెంట్ రాసాం, డాక్ టైప్ HTML, హెడ్ సెక్షన్ అంతా, బాడీ సెక్షన్లో హెచ్ ట్యాగ్లో దిస్ ఈజ్ మై ప్రొఫైల్ అని ఇచ్చాం. సో ఓన్లీ అదొక్కటి మాత్రమే డిస్ప్లే అయింది. సరే, ప్రొఫైల్ పేజ్లో దిస్ ఈజ్ మై ప్రొఫైల్, నువ్వు ఏదైతే దిస్ ఈజ్ మై ప్రొఫైల్ అని ఇచ్చావో అది మాత్రమే ఇక్కడ డిస్ప్లే అయింది. అక్కడ ఏ కంటెంట్ ఇస్తావో అదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ ఏ ట్యాగ్లో మనం ఏది ఇస్తామో అది అవుట్పుట్లో డిస్ప్లే అయింది. అది క్లిక్ చేయగానే ఆ ఫైల్లో ఉన్న మ్యాటర్ మొత్తం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్ గురించి చూద్దాం. మార్క్యూ, వెల్కమ్. ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ మిడిల్లో కంటెంట్ రాసాం, అదే డిస్ప్లే అవుతుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ ట్యాగ్ని ఇప్పుడు మనం టెక్స్ట్ నార్మల్గా చూస్తున్నాం, అదే కాకుండా టెక్స్ట్ మూవ్ అయితే ఎలా ఉంటుందో టెక్స్ట్ మూవ్ చేయడం కోసం యూజ్ చేస్తాం. కంట్రోల్-S. వెబ్ పేజ్ నుండి ఒక సైడ్ నుండి అది మూవ్ అవుతూనే ఉంటుంది. మార్క్యూ ట్యాగ్లో రాసే కంటెంట్ మూవ్ అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. దీంతోనే డైరెక్షన్ అని ఇవ్వచ్చు. అలాగే
డైరెక్షన్ attribute, left, right, up, bottom 4 డైరెక్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇదే కాపీ పేస్ట్ చేసి Ctrl C, up, bottom, right. Up, bottom, right, left, నెక్స్ట్ ఇంకొక అట్రిబ్యూట్ కూడా ఉంది దీంతోనే, స్క్రోల్ అమౌంట్. స్క్రోల్ అమౌంట్ ఎందుకు యూజ్ చేస్తామంటే అది స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, ఎంత స్పీడ్లో మనకి కావాలని. ఇక్కడ లెఫ్ట్ ఉంది కదా, ఇంత స్క్రోల్ అమౌంట్ ఇస్తాం. స్క్రోల్ అమౌంట్ స్పీడ్ 3. ఏ డైరెక్షన్స్కైనా స్క్రోల్ అమౌంట్ యూస్ అవుతుంది. డిఫరెన్స్ కోసం 2 యూస్ చేస్తుంది. స్క్రోల్ అమౌంట్ 9. అలాంగ్ విత్ దట్ బీజీ కలర్ ఇవ్వచ్చు. బీజీ కలర్ ఎల్లో, బీజీ కలర్ లైట్, సేవ్, ఓపెన్. ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. పై దానికి మనం స్క్రోల్ అమౌంట్ తక్కువ ఇచ్చాం, సో అది స్లోగా స్పీడ్ అనేది పోతుంది. అదే కింద ఎల్లో కలర్లో ఉండేది స్పీడ్ అనేది ఎక్కువ ఇచ్చాం, అందుకే అది స్పీడ్గా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ డిస్ప్లే చేయడానికి ఐఎంజీ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఐఎంజీ. ఈ ఐఎంజీ ట్యాగ్ అనేది ఓపెన్ ట్యాగ్ మాత్రమే ఉంటుంది, క్లోజ్ ట్యాగ్ ఉండదు. ఈ ఐఎంజీ ట్యాగ్లోనే ఎస్ఆర్సి అంటే సోర్స్ అట్రిబ్యూట్ ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం ఇమేజ్ లింక్ని ఈ సోర్స్ అట్రిబ్యూట్తో రాస్తాము. ఈ లొకేషన్, ఇమేజ్ లొకేషన్ ఇన్ బిట్వీన్ డబల్ కొటేషన్స్లో ఇవ్వాలి. క్రోమ్ ఓపెన్ చేసి ఫోటోస్ సెర్చ్ చేయండి, ఏదో ఒక ఫోటోని. ఈ ఫోటో ఉంది, రైట్ క్లిక్ ఇవ్వగానే ఇక్కడ బిలో కాపీ ఇమేజ్ అడ్రస్ అని ఉంటుంది. కాపీ ఇమేజ్ అడ్రస్, అది కాపీ చేయాలి. ఇన్ బిట్వీన్ డబల్ కోట్స్లో ఇవ్వాలి. Ctrl S. ఇదంతా ఇమేజ్ అడ్రస్ పార్ట్. డే ఓపెన్ చేయగానే ఇమేజ్ డిస్ప్లే అయింది. కాపీ అడ్రస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని మన ఫైల్ నుండి అయినా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇమేజ్కి వెళ్ళాం కదా, ఇప్పుడు ఈ ఇమేజ్ని రైట్ క్లిక్, సేవ్ ఇమేజ్ యాజ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. ఈ డ్రైవ్లో వెబ్ ఫోల్డర్లోనే ఇమేజెస్ అని ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు లోకల్ డివైస్లో ఇమేజెస్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది, రైట్ క్లిక్ ఇచ్చాక సేవ్ ఇమేజెస్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇప్పుడు మనం లోకల్ ఈ డ్రైవ్లోనే వెబ్ అనే ఫోల్డర్లో మనం కోడింగ్ అన్నీ రాసాం కదా, డే ప్రొఫైల్. అలానే ఇక్కడ ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని న్యూ ఫోల్డర్ ఇమేజెస్ అనే నేమ్ ఇవ్వండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాం కదా, ఆ పిక్ని డౌన్లోడ్ చేసి డౌన్లోడ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇంకొక పిక్, రైట్ క్లిక్, సేవ్ ఇమేజెస్. ఈ ఇమేజ్ ఫోల్డర్లోనే ఇది కూడా సేవ్ అయిపోయినాయి. ఇక్కడ
ఐఎంజీ ట్యాగ్లో ఎస్ఆర్సి అట్రిబ్యూట్ డౌన్లోడ్, మనం ఇచ్చిన నేమ్ డౌన్లోడ్. ఇంకొక విషయం, ఇక్కడ డౌన్లోడ్ అయిన పిక్చర్స్ జేపీజీనా, జేపీఈజీనా, పిఎన్జీ ఫార్మాట్ మనకు తెలియదు. సో అది ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి కొన్ని మినిట్ వెబ్లో ఇమేజెస్లో హియర్ ఇమేజ్ అండ్ ఫోల్డర్లో డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ప్రాపర్టీస్ మినిమైజ్, ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ ఏ పిఎన్జీనా ఎక్స్టెన్షన్ ఏ దాంతో సేవ్ అయిందో తెలుసుకోవడానికి ఇక్కడ ఏముంది .jfif ఈ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ మనం ఏ ఫోల్డరో అది ఇవ్వాలి. ఇమేజెస్ /ఫోల్డర్ తర్వాత స్లాష్ ఇచ్చి /. నెక్స్ట్ మనం ఏమని సేవ్ చేసాం, డౌన్లోడ్ .jfif Ctrl+S. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, వెబ్లోనే డే. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది కాబట్టి మనకి లోడ్ కాలేదు ఇమేజ్. Ctrl+S అగైన్ ఓపెన్, ఇమేజ్ వచ్చింది. దీనికి ఇంకా అట్రిబ్యూట్స్ ఉన్నాయి. విడ్త్ 500 పిక్సెల్ని pxతో డినోట్ చేస్తాం. ఇది CSSలో చూద్దాం పిక్సెల్ ఎందుకు వాడతాం, పిక్సెల్ ఇంకా రెమ్ చాలా ఉన్నాయి. హైట్ 500 700 పిక్సెల్. చూడండి ఇలా ఓపెన్ అయ్యింది. హైట్ విడ్త్ ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు. ఇంకొక ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ కూడా ఇది చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ ఎస్ఆర్సి అట్రిబ్యూట్ ఇమేజ్ ఫోల్డర్స్ డౌన్లోడ్ ఎక్స్టెన్షన్ దేంతో ఉందో తెలీదు. సో మళ్ళీ మనం ఓపెన్ చేసి ఈ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. మినిమైజ్ చేయండి లేదా రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ప్రాపర్టీస్లో అయినా చూడండి. సేమ్ ఆ ఎక్స్టెన్షన్తోనే ఇది కూడా ఉంది. JFIF సేవ్. ఇమేజ్ రాకోకుంటే, ఇమేజ్ లోడ్ కాకుంటే ఇలా చూపిస్తుంది. ఒకవేళ అది మనం ఏదైనా మిస్టేక్ ఇస్తేనే చూపిస్తుంది. దానికి ఆల్టర్నేట్ అట్రిబ్యూట్ ఉంది. ఈ ఆల్టర్నేట్ అట్రిబ్యూట్లో మనం ఇమేజ్ అని ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఇమేజ్ డిస్ప్లే కాకోకుంటే ఏదైనా ఇక్కడ లోడ్ అవ్వడంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మన నేమ్ ఏదైనా తప్పించినా ఇలా డిస్ప్లే అవుతుంది. అప్పుడు ఆల్టర్నేట్గా ఇది డిస్ప్లే అవ్వలేదని కంటెంట్ చూపించడం కోసం. ఇమేజ్ అని డిస్ప్లే అయింది ఆల్టర్నేట్గా. ఏం మిస్టేక్ చేసామో ఒకసారి ఇది డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఒకసారి రీనేమ్ చేద్దాం. సెకండ్ రీనేమ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ దీంతో నేమ్ అనేది చేంజ్ చేయాలి. 1 అని ఉండడం వల్ల ఏమైనా రాలేదేమో అని. సో మళ్ళీ రిఫ్రెష్ చూడండి, 2 ఇమేజెస్ డిస్ప్లే అయ్యాయి. అలా ఎన్ని ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ట్యాగ్ రాసి SRC రాయాలి. ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చేసి విడ్త్, హైట్ అండ్ ఆల్టర్నేట్ అని ఇచ్చి ALT అంటే నేమ్ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏదైనా మనం మిస్టేక్
స్పెల్లింగ్ మిస్టేక్ కానీ ఎక్స్టెన్షన్ కానీ తప్పిస్తే లోడ్ కాకోకుండా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ రాసిన వాల్యూ చూపిస్తుంది. ఇది ఇమేజ్ ట్రాక్. నెక్స్ట్ రిలేటివ్ పాత్ అంటే ఏంటి, అబ్సల్యూట్ పాత్ అంటే ఏంటో చూద్దాం. రిలేటివ్ పాత్ అంటే మనం రూట్ ఫోల్డర్ నుండి ఇస్తాం. అబ్సల్యూట్ పాత్ అంటే ఇప్పుడు మనం ఏదైతే దీంతో ఇప్పుడు వెబ్లో ఉన్నాం, వెబ్లోనే డే అనేది నార్మల్ వెబ్ ఫోల్డర్లో ఉంది, అదే ఇమేజ్ అనేది ఇంకొక ఫోల్డర్లో ఉంది, వెబ్లోనే ఇంకొక ఫోల్డర్లో ఇమేజ్ ఉంది. సో ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేస్తాం. అది ఈ ఫోల్డర్లో ఇంకొక ఫోల్డర్ ఉంటే డాట్, ఒకసారి ఎగ్జాంపుల్గా చూద్దాం. ఈ డ్రైవ్లోనే వెబ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. వెబ్, ఈ వెబ్లోనే ఇమేజెస్ అనేది ఈ ఫోల్డర్లో క్రియేట్ చేసాం. ఈ పేజెస్ ఫోల్డర్లో HTML ఫైల్ క్రియేట్ చేసాం, డే అనే HTML ఫైల్. నెక్స్ట్ ఈ రిలేటివ్ పాత్ అబ్సల్యూట్ పాత్ డిఫరెన్స్ తెలియాలంటే మనకి VS కోడ్ కావాలి. సో VS ఎడిటర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు VS కోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంది కదా, దానికి వెళ్ళి ఓపెన్ ఫోల్డర్ తీసుకోండి. ఇక్కడ ఈ డ్రైవ్లో వెబ్ ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకో. రిలేటివ్ పాత్ అంటే రూట్ పాత్ నుండి వస్తుంది. వెయిట్ ఏ సెకండ్. హియర్ అబ్జర్వ్, వెబ్ అనేది మనకు ప్రాజెక్ట్ రూట్ పాత్ అనమాట. సో దీన్ని రిలేటివ్ పాత్ అంటారు. ఈ వెబ్ ఫోల్డర్ ఓపెన్ చేయగానే ఇమేజెస్ వచ్చాయి. ఇమేజెస్ ఫోల్డర్లో ఏవేవి ఫైల్స్ ఉన్నాయో వచ్చాయి, అలానే పేజ్ ఫోల్డర్లో ఏవేవి ఉన్నాయో వచ్చాయి. ఇప్పుడు పేజెస్లోనే డే HTML ఓపెన్ చేయండి. ఇది రూట్ పాత్ అనమాట. అంటే రిలేటివ్ పాత్ ఇచ్చేటప్పుడు ఇట్లా రూట్ పాత్ అండ్ ఫోల్డర్ని ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఇమేజ్ ట్యాగ్లో ఇమేజెస్ ఫోల్డర్ నేమ్ అవన్నీ ఇవ్వని అవసరం లేదు, జస్ట్ ఆ నేమ్ మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మనం రూట్ పాత్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం కాబట్టి. ఇలా ఇచ్చి రన్ చేశాక మనం నేను దీనికి ఇంకా లింక్ చేయలేదు, మనం దాంతో అవుట్పుట్ చూడొచ్చు మన డిఫాల్ట్ బ్రౌజర్లో. జస్ట్ మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కోసమే చేస్తున్నాను. ఇలా కాకోకుండా రూట్ పాత్ తీసుకోకుండా ఇంకొక న్యూ ఫైల్ తీసుకున్నాం. న్యూ విండో, వెయిట్ చేసి సెకండ్. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ ఫైల్ మాత్రమే తీసుకుంటే దాన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. ఇప్పుడు మనం వెబ్ ఫోల్డర్ని తీసుకోలేం, ఎక్కడైతే మనకు పేజెస్ ఉన్నాయో అది మాత్రమే తీసుకుంటున్నాం. వెబ్లో ఈ పేజెస్ తీసుకుంటున్నా ఫైల్, పేజెస్లో డే ఫైల్. ఇలా తీసుకున్నప్పుడు పేజెస్ అనేది వేరే ఫోల్డర్, ఇమేజ్ అనేది వేరే ఫోల్డర్లో ఉంది. అట్లా పైన ఉన్న ఫోల్డర్కి వెళ్ళాలంటే // యూజ్ చేయాలి. డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటా. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఈ వర్షన్ సపోర్ట్ చేయట్లేదు. మీకు ఒకవేళ మీ దగ్గర VS కోడ్ ఎడిటర్ ఉంటే ఒకసారి ఇది ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్. అబ్సల్యూట్ పాత్ అనేది డైరెక్ట్ మనం ఫైల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి వేరే ఫోల్డర్కి వెళ్ళాలంటే // యూజ్ చేస్తాం. రిలేటివ్ పాత్కి రూట్ ఫోల్డర్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం. సో రూట్ ఫోల్డర్లోనే ప్రతి ఫైల్ ఉంటుంది, దానికి నో నీడ్. సో డైరెక్ట్గా మనము నేమ్ ఇచ్చి ఎక్స్టెన్షన్ ఇస్తే సరిపోతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.